పిల్లల పట్ల సో ఏ విధంగా మీ భాష ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఎలా డిఫైన్ చేస్తారు సార్? గోప గుయ్యమంట విన్నారా మీరు? ఆ డైలాగ్ గోప గుయ్యమందని. ఇవాళ పేర్ని నాని గారు మీరు వేసిన బయటితో వైసీపీ నాయకులకి గోప గుయ్యమనింది. అంటే మా నాయకుడి యొక్క నిబద్ధత ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉన్నతమైనటువంటి మనస్తత్వాన్ని ఆయన చెప్పాడంటే మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ, అందుకనే తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మీ పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ మాట్లాడే మాటలు మాట్లాడినప్పుడు వింటున్నా. ఆయన నేను డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసి నువ్వు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా వింటా ఉన్నా. సుబ్రహ్మణ్యం హత్య గురించి చెప్తా ఉన్నారు. సుబ్రహ్మణ్యం హత్య అంటే మీరు హత్య చేయటం కరెక్ట్ అని అంటారా? ఆయన డోర్ డెలివరీ చేయడం రాంగ్ అంటారా? మీరు అంటున్నారు కదా, ఎప్పుడు సంఘటన జరిగింది? సోదరుడికి డిబేట్ అయిపోయిన తర్వాత వైసీపీ నాయకులు అక్షింతలు వేస్తారు. ఎందుకురా బాబు వాళ్ళని రెచ్చగొడతావు అనవసరంగా? లేనిపోయిన తిప్పలు మాకు సరే సోదరా, నువ్వు మాట్లాడితే నేను ఒక్క మాట కూడా మాట్లాడలేవు. నీ టైంలో నేను అడ్డు రాలా. నువ్వు మాట్లాడేటప్పుడు అడ్డు రాలా. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేవు. కాస్త ఓర్పు వహించు. ఇట్లా మీకు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. అసెంబ్లీకి రావడానికి మొహం చేతగా అనేటువంటి మీరు కూడా మాతో మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది. ఏం చేస్తాం? వినండి, ఎందుకు రాలేదు అడగండి. వినండి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదన్నారు, ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ వేదికగా అన్న మాటలేంటండి? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి కూడా మీరు మాట్లాడి ఆయన అవమాన భారంతో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు తప్ప మీరు చేసినటువంటి దాష్టికాలకు బయటకు వచ్చారు తప్ప ఆయన అసెంబ్లీకి పక్క వెళ్లాల్సినటువంటి ఆలోచన ఆయనకి లేదు. అయినప్పటికీ కూడా బాధ్యతగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలోనే ఉండి ప్రజా సమస్యల పైన పోరాటం చేసినటువంటి బాధ్యత కలిగిన పార్టీ, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న పార్టీ, రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ రోజున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా మా పార్టీ నాయకులందరూ కూడా అసెంబ్లీలో ఉన్న సంగతి గుర్తు తెచ్చుకోండి. మీకు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళాలంటే పడతా ఉంది. అందుకనే మీరు అసెంబ్లీకి వెళ్ళలేకపోతా ఉన్నారు. మీరు చేసిన పాపాలని ఉతికి ఆరేస్తారనేటువంటి భయం ఉంది మీకు. అందుకనే మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలను కూడా సమర్థించుకుంటున్నారంటే, మీ నాయకులు హత్యలు చేసిన హత్యలను మీరు సమర్థిస్తా ఉన్నారంటే ఇక మీ లైన్ మొత్తం కూడా ఇదే ఉంది. ఇక మీకు ఇప్పుడే కాదు కదా, ఎప్పుడు కూడా ప్రజల అభిమానాన్ని పొందలేరు. ఎప్పటికీ అధికారానికి వచ్చే మీరు రాసి పెట్టుకోండి. ఏ హత్యని ఎవరు చేశారో చెప్పండి, నిరూపించండి, శిక్షలు వేయండి. పరిమితం అవ్వరు. అంతకంటే తక్కువ వచ్చేటువంటి సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యే రోజులు మీకు రాబోయే రోజులు. ఇదే విధంగా వ్యతిరేక కార్యక్రమాలు చేయండి. ఇదే విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు నడుచుకుంటా ఉండండి. ఖచ్చితంగా మీరు సింగిల్ డిజిట్ కి వస్తా ఉన్నారు. ఏమండి, ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఎమ్మెల్యేగా ఎందుకు ఓటు అడిగారు? ఎమ్మెల్యేగా ఎందుకు నుంచున్నారు? రాజ్యాంగ వ్యవస్థలో మీరు అసెంబ్లీకి వెళ్లాల్సిన కనీస బాధ్యత మీ పైన లేదా? ఇంకా మీరు వెనకేసుకొస్తా ఉన్నారు, దాన్ని సమర్థించుకుంటా ఉన్నారు. దానికి ఒక వివరణ చెప్పి మాది కరెక్ట్ మేము వెళ్ళలేదంటే విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం టైం అవుతుంది. రావు సౌజన్య గారు మాట్లాడండి ప్లీజ్. రావు సౌజన్య గారు.